ఇక్కడ పూరీలు అండ్ అప్పలు చేసే మిషన్ చూసి అయితే కన్ఫ్యూజ్ అయిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా పూరీలు ఎలా పొంగుతున్నాయో బాల్లాగా అయితే ఆడుతున్నాయి అనమాట ఆయిల్లో. మీరు కూడా ఇలా క్విక్ అండ్ ఈజీ పూరీలు చేసుకోవాలంటే ప్రాసెస్ అయితే చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఫ్రమ్ మై లైఫ్ జర్నీ. ఇక్కడ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇప్పుడైతే నేను కొంచెం గోధుమ పిండి తీసేసుకున్నాను అండ్ కొంచెం ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. ఇంత పిండికి నేను 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకోవద్దు, కొంచెమే పడుతుంది. అది కూడా ఆయిల్ పీల్చుకోవద్దు, మనకు మంచిగా సాఫ్ట్గా రావాలని చెప్పేసి మనం రవ్వ అయితే యూజ్ చేస్తామండి. అండ్ కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నాయి కదా ఎంత తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నానో కొంచెం కొంచెం తీసేసుకొని ఇలా మంచిగా పిండికి పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు మంచిగా ఉండద్దు, అంటే ఉండలైతే ఉండద్దు, మంచిగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా అయితే పిండిని మంచిగా కలిపేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ పోస్తూనే మంచిగా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసేసి మన క్వాంటిటీ తెలుసు కదా వాటర్ది అని అయితే అసలు చేయొద్దు. కొంచెం వేసేసుకొని అయితే లూజ్గా కాకుండా మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా అయితే కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలా అయితే రావాలి. మంచిగా స్మూత్గా వచ్చి దీన్ని మనము ఇంకొంచెం సేపు ఇలా నేస్తే ఇంకా చాలా బాగా స్మూత్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వస్తుందో, మంచిగా ఎంతసేపు కలిపితే అంత చక్కగా వస్తుంది. అండ్ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకొని దాని తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి. నేనైతే ఒక పేపర్ తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసేసుకున్నాను. ఈ పేపరే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనం డైరెక్ట్ వేస్తే అయితే అప్పల్లాగా వచ్చేస్తాయి అండ్ అతుక్కుంటాయి అనమాట. పేపర్ అయితే పక్కగా తీసుకోవాలి. ఏ పేపర్ అనేది పర్లేదు. ఇక్కడ చూస్తున్నా కదా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి అయితే నేను ఎంత చక్కగా చేసేస్తున్నానో. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం ప్రెస్ చేసేసి వేయగానే ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. సో ఇలా అయితే చేసుకోవాలి. నేను ఫస్ట్ వీడియో తీసానండి, ఆ క్లిప్ కొంచెం అంటే కవర్ కాలేదు, అందుకని మళ్ళీ తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా రికార్డ్ అవ్వలేదండి నేను ఫస్ట్ చేసినవి. నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను, సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నాను కదా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తే ఇలా అయిపోతుంది అనమాట, పూరిలాగా అయిపోతుంది. అండ్ చాలామంది మనము చపాతీలాగా చేసేసి ఆయిల్లో వేసేస్తే అవి కట్టెలాగా వస్తాయండి పూరీలు. అబ్బా ఇది ఎప్పుడు చేయాలరా బాబు, చాలా పెద్ద ప్రాసెస్, బట్ తినాలనిపిస్తుంది అన్నట్టయితే అనుకుంటారు కదా. పిల్లలకైతే చాలా ఇష్టం పూరీలు. సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత పిండి అయినా సరే చాలా తొందరగా చేసుకోవచ్చు. అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఎవరు వచ్చినా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ మిషన్ మన దగ్గర లేదు అండ్ ఖరాబ్ అయిపోయింది, లేదంటే మన దగ్గర అసలే లేదు, మన మిషన్ కూడా మనకు తెలియదు అదేంటో అనుకున్న వాళ్ళైతే ఇలా పేపర్ మీద తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే కంపల్సరీ అప్లై చేసేసుకోవాలి. ఒక చిన్న పిండికి అయితే తీసుకొని ఆ ఉండలకైతే ఆయిల్ అప్లై చేసి చేతితోనైతే మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేస్తే సేమ్ అదే పూరీలు మళ్ళీ అంటే మనం చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను, కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఇలా పెట్టుకోవాలి. మనకి ఫింగర్స్తోనే ఇలా అయితే రావట్లేదు, కొంచెం ఇబ్బంది అవుతుందంటే మనం అంటే అరచేతి ఉంటుంది కదా, అరచేతితోనైతే మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా చేసినా అయితే మనమైతే పూరీలు అయితే ఎక్కడి నుంచి అయినా పొంగుతాయి. ఒక్క పూరి కూడా మీకు పొంగకుండా అయితే అస్సలు ఉండదండి. చూస్తున్నారు కదా ఎలా పొంగుతున్నాయో. అండ్ మనకు మంట అయితే మొత్తం తక్కువ చేసి అయితే ఉంచద్దు, హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి. అంటే లో ఫ్లేమ్ అండ్ హై ఫ్లేమ్ మధ్యలో మీడియంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. సో ఈ మెషిన్ లేని వాళ్ళు ఇలా పేపర్ మీద కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఇవి ఎడిటింగ్ ఎలా ఉందో అండ్ వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే అండి, చలో బాయ్.